Hello, welcome to the Talk Society. Yes, this is a podcast ఛానల్. చాలా ప్లాన్స్ చేసుకున్నాను ఫస్ట్ వీడియో కోసం. మంచి గెస్ట్‌ని తీసుకొని రావాలి, అన్నీ సెటప్ చేయాలి. మనది వేరే పాడ్కాస్ట్ ఛానల్స్ ఉన్నంత ఎఫెక్టివ్‌గా వస్తదా? ఎలా ఉంటది? ఏంటి? అని చాలా ఆలోచనలున్నాయి. బట్ ఈరోజు ఈ వీడియో నాట్ రిలేటెడ్ టు ద పాడ్కాస్ట్. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఇమాజిన్ మార్నింగ్ లేసి మనం ఆఫీస్‌కెళ్తున్నప్పుడు లేదా బయటికెళ్తున్నప్పుడు చూడగానే బయట ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా లేదు. మనం డైలీ ఫీడ్ చేసే స్ట్రీట్ డాగ్స్ ఇంక మనకు కనిపించవు అంటే ఎలా ఉంటుంది? యాహ్! దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ అగ్రీ. స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. డాగ్స్ అంటే ఎవరైతే భయపడతారో వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటది. నేను కాదనట్లేదు. బట్ దానికి ఇదొక్కటే సొల్యూషనా? ఇలా తీయడం వల్ల వీ డూ హ్యావ్ ఇంపాక్ట్ కాల్డ్ ద వాక్యూమ్ ఎఫెక్ట్. వాక్యూమ్ ఎఫెక్ట్ అంటే ఇంకేం కాదు. మనం తీసేసిన డాగ్స్ ప్లేస్‌లోకి కొత్త డాగ్స్ విచ్ ఆర్ నాట్ వ్యాక్సినైజ్డ్ వస్తే అప్పుడేమవుతది? సో ఎన్ని సార్లైనా మనం ఈ డాగ్స్‌ని ఇలా రిమూవ్ చేస్తూ ఉంటాం. ఇది ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో స్టార్ట్ అయింది. మేబీ దిస్ కెన్ గో టువర్డ్స్ హోల్ ఇండియా. సో వీ నీడ్ టు రైజ్ అ వాయిస్. వి ఆర్ ఎడ్యుకేటెడ్. రైజింగ్ అ వాయిస్ అంటే మనం బయటికెళ్ళి గొడవలాడాలని కాదు. వీ నీడ్ టు రియాక్ట్ ఇన్ సోషల్ మీడియాని మనం వాడుతున్నది గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈరోజు ఈ గుడ్ కాజ్ కోసం మనం సోషల్ మీడియాలో దీనికోసం ఫైట్ చేయాలి. వీ డూ హ్యావ్ యాన్ హ్యాష్ ట్యాగ్ సర్క్యులేటింగ్ ఇన్ ట్విట్టర్ విచ్ ఈజ్ డు నాట్ స్టాప్ ఏబీసీ రూల్. ఎస్. సో ఈ హ్యాష్ ట్యాగ్స్లా కానీ లేదంటే మనం లెటర్స్ రాయడం కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, ట్విట్టర్లో రియాక్ట్ అవ్వడం, దానివల్ల వీ కెన్ బ్రింగ్ అ స్మాల్ ఇంపాక్ట్. చాలాసార్లు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని రివర్స్ చేసి మళ్ళీ జడ్జిమెంట్ని క్లియర్గా ఇచ్చారు. సో ఈ కాజ్లో కూడా ఆ పాసిబిలిటీ ఉంటే చాలా స్ట్రీట్ డాగ్స్కి మనం హెల్ప్ చేసినట్టు అవుతాం. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే నథింగ్ బట్ ఫ్రీడమ్. సో మనం మన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ డాగ్స్కి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం, దాని మీద మనం ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేద్దాం. ద గ్రేట్నెస్ ఆఫ్ ద నేషన్ ఈజ్ జడ్జ్డ్ బై ద వే ఇట్స్ యానిమల్స్ ఆర్ ట్రీటెడ్. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పిన స్లోగన్. సో ఇది ఎంతవరకు మనం సస్టైన్ చేయగలుగుతున్నాం, ఇది ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతున్నాం అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్గా సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన ఆర్డర్ August 11, 2025 సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన ఆర్డర్ ప్రకారం అథారిటీస్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు వెకేట్ అట్లీస్ట్ 5,000 డాగ్స్. బట్ 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏబీసీ రూల్, ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్, ఈ రూల్ ప్రకారం అథారిటీస్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు వ్యాక్సినేట్, స్టెరిలైజ్ అండ్ మళ్ళీ ఆ డాగ్స్ని వాటి టెరిటరీస్లో వదిలేయాలి. సో ఇప్పుడు ఈ రూల్ ఆ రూల్ని కాంట్రడిక్ట్ చేస్తుంది అని మీరు ఎంతవరకు అనుకుంటున్నారు? ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం అడగాల్సింది ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అనేది మనుషులకు మాత్రమేనా, ఆర్ మనతో పాటు ఈ ఎన్విరాన్మెంట్లో స్పేస్ షేర్ చేసుకుంటున్న నోరు లేని వాటికి కూడా? ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ డాగ్స్, అదర్ దెన్ హ్యూమన్, ఎనీ లివింగ్ థింగ్. హ్యూమన్స్కి మాత్రమే కాదు కదా ఫ్రీడమ్ అనేది. సో దానికోసం కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఇండియా సోల్ లైస్ ఇన్ ద కైండ్నెస్. సో లెట్స్ నాట్ లూజ్ ఇట్. సో ఇప్పుడు ఈ ఇష్యూని మనం గవర్నమెంట్ వ్యూ నుంచి చూద్దాం. సో ఈ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మనకి జనాలకి సేఫ్టీ ఇవ్వడం వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. ఆబ్వియస్లీ మనం డాగ్స్ వల్ల ఫేస్ చేస్తున్న బైట్స్ కానీ అటాక్స్ కానీ ఈరోజు నువ్వు ఒక్క సిచ్యువేషన్ కూడా అలానే చూసి ఉండకపోవచ్చు. బట్ గవర్నమెంట్ కన్సిడర్స్ ద హోల్ ఇండియాలో మనం ఫేస్ చేస్తున్న ఈ డాగ్ బైట్స్, డాగ్ అటాక్స్, వాటి కోసం మనం ఏం మాట్లాడగలం? ఐ అగ్రీ హ్యూమన్స్ డాగ్స్ కన్నా ఇంకా ఎక్కువ డేంజరస్. బట్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్కి ఇంకా గవర్నమెంట్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. గవర్నమెంట్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, వీళ్ళు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది రెజల్యూషన్ ఎంత ఫాస్ట్గా వచ్చిందని కాదు, ఎంత ప్రొడక్టివ్గా వచ్చిందని. ఒక సర్వే ప్రకారం లాస్ట్ ఇయర్ 2024లో 37,17,336 డాగ్ బైట్స్ రిపోర్ట్ అయ్యాయి అఫీషియల్గా. సో మన యావరేజ్ తీసుకున్న డేకి 10,200. ఐ అగ్రీ డాగ్స్ వల్ల ప్రాబ్లం ఉంది, కానీ వాటిలో స్ట్రీట్ డాగ్స్ కన్నా పెట్ డాగ్స్ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా సర్వేలో ఉంది. సో ఈ స్ట్రీట్ డాగ్స్కి ఎప్పుడైతే వ్యాక్సినేషన్ జరుగుతుందో వాటికి అగ్రెసివ్నెస్ ఉండదు అండ్ దాని బైట్ హార్మ్ఫుల్ కాదు.
యూ కెన్ చెక్ ఇట్ ఇన్ గూగుల్ ఆర్ విత్ వెటర్నరీ డాక్టర్ యాజ్ వెల్. బట్ డాగ్స్ అటాక్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2025 జూలై, డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, చించడ్ విలేజ్, బలంగిర్ డిస్ట్రిక్ట్, ఒడిస్సా, 37 years ఓల్డ్ మెన్ ఈ డాగ్ బైట్స్ వల్ల ట్రీట్మెంట్ చేయించుకున్నారు. చాలా హెక్టిక్, నియర్లీ 200 స్టిచెస్. సో ఐ అండర్స్టాండ్. ఇదే కాదు, చెన్నై, తమిళనాడు, 7 years ఓల్డ్ గర్ల్కి ఫేస్ మీద బైట్. సో ఆ మార్క్స్ ఆబ్వియస్లీ లైఫ్ లాంగ్ తను క్యారీ చేయాల్సి వస్తుంది. సో దీనికి డాగ్స్ని ఆపేయడం ఒకటే సొల్యూషన్. ఓకే, డాగ్స్ని ఆపేయడం ఒకటే సొల్యూషన్ అనుకుందాం కొంచెం. షెల్టర్కి మూవ్ చేశాక ఆ డాగ్స్కి కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని ఎంతమంది ఒప్పుకుంటారు? వి నో హౌ దీస్ షెల్టర్స్ వర్క్, రైట్? సో దాన్ని మనం ఆపి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే కన్నా ఎన్జిఓస్కి ఇవ్వడం బెటర్. ఇది నా ఒపీనియన్. ఒక కామన్ మ్యాన్ అయినా మనకే ఈ ఐడియా వచ్చినప్పుడు వై కాంట్ గవర్నమెంట్ థింక్ అబౌట్ దిస్? బికాజ్ వాళ్ళకి చాలా అడ్వైజర్స్ ఉంటారు, చాలామంది అనలిస్టులు ఉంటారు. సో దే కెన్ థింక్ అబౌట్ ఇట్. సో ఈ డెసిషన్లో కొన్ని చేంజెస్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. గవర్నమెంట్కి మనం ఎవరు అగెయిన్స్ట్ కాదు, బట్ గవర్నమెంట్ ఆలోచన విధానాన్ని మనం చెప్పడం వల్ల అట్లీస్ట్ ఆ డాగ్స్కి 10% అది ఉపయోగపడినా వీఆర్ హ్యాపీ విత్ ఇట్. ఓకే, ఈరోజే ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చో, దీనికి ముందు చాలా టాపిక్స్ ఇంతకన్నా డేంజర్ టాపిక్స్ చాలా జరిగాయి కదా, వాటి కోసం నువ్వు ఈరోజు ఎందుకు వాయిస్ రేస్ చేయలేదు అంటే అప్పుడు ఐఎమ్ నో వన్. ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ, బట్ అప్పుడు నేను మాట్లాడితే వచ్చేది క్రాంతి కిషోర్ మాట్లాడుతుంటాను, బట్ ఇప్పుడు నేను మాట్లాడితే వచ్చేది ద టాక్ సొసైటీ మెంబర్ ఈజ్ రియాక్టింగ్ అని వస్తుంది. సో దెర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్. అందుకే ఈరోజు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.